ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి విచ్చేసిన భగవద్భక్తులందరికీ నా స్వాగతం. గత వారం మనము ఏ విధంగా ఈ యొక్క స్వధర్మం సనాతన ధర్మం కృష్ణుడు చెప్పారు. సనాతన ధర్మం అనేది ఆత్మస్థాయి యొక్క మన ధర్మము, అది యోగ మార్గం, అదే యోగ మార్గము, అది శాశ్వతమైనది, దాని ఫలితాలు శాశ్వతమైనవి అని కృష్ణుడు చెప్పారు. సో ఈరోజు మనము నెక్స్ట్ శ్లోక భగవద్గీత 2.41 చూస్తాము. సో ఆ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాలంటే, ఎవరు ఈ మార్గంలో సఫలీకృతులు కాగలరు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవంతుడు ఏమంటున్నారంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అప్రహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధిర్ సమాధునా విధీయతే అని చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తున్నారు, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకే హే కురు నందన బహుశాఖాహి అనంతశ్చ బుద్ధయో వ్యవసాయినా అని చెప్తున్నారు అన్నమాట. రెండు శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ మార్గంలో దృఢ సంకల్పంతో ఉంటారో వారు లక్ష్యం ఒక్కటే అయి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే కురునందన అని చెప్పి, బహుశాఖ అనంతశ్య, కానీ ఎవరైతే వారి యొక్క దృష్టి అనేది వివిధ శాఖలుగా విభజింపబడి ఉంటుందో అలాంటి వారు గమ్యాన్ని చేరుకోలేరు అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. అదే శ్లోకాన్ని నెక్స్ట్ చెప్తారు, భోగైశ్వర్య ప్రసక్తానం అని కూడా చెప్తున్నారు అక్కడ. ఎవరైతే ఐశ్వర్యము, సంపద మరియు శారీరక ఇంద్రియ భోగానికి ఆసక్తులు అయిపోతారో అలాంటి వారికి దృఢ సంకల్పం అనేది రాదు, అలాంటి వారికి ఆ లక్ష్యం మీద సంకల్పం ఉండదని కూడా చెప్తున్నారు భగవంతుడు. ముందు శ్లోకంలో ఈ భక్తి యోగ మార్గం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఈ శ్లోకంలో ఎవరు ఆ మార్గంలో సక్సెస్ అవ్వగలరని చెప్తున్నారు అనమాట. వాస్తవానికి ఈ శ్లోకము భౌతికంగా కూడా వర్తిస్తుంది, ఆధ్యాత్మికంగా కూడా వర్తిస్తుంది. భౌతికంగా మనం చూసినా సరే, ఫస్ట్ జీవితంలో మనం ఏమైనా సాధించాలి అంటే ఇక్కడ చెప్తున్నారు, ఫస్ట్ మనకి విశ్వాసం ఉండాలన్నమాట. ఆ యొక్క మార్గం మీద మనకి నమ్మకం ఉండాలి. రెండోది ఏముండాలి, దాని మీద మనకి లక్ష్య సాధనకి గురి ఉండాలి, సంకల్పం ఉండాలి. అప్పుడే సక్సెస్ పొందగలం ఏదైనా సరే అది జీవితంలో. భౌతికంగా కూడా చెప్తున్నాను నేను, ఆధ్యాత్మికంగానే కాదు. ఫస్ట్ మనకి ఆ మార్గం మీద నమ్మకం ఉండాలి. రెండవది సంకల్పం ఉండాలి. ఒకటి నేను నవ్వుతున్నాను, ఓకే ఐఐటి సీట్ వస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, అదేంటది, అది నమ్మకం. అది సో నమ్మకం ఉంటే అంత మాత్రాన్ని సక్సెస్ అవుతామని కాదు, నమ్మకం ఉండాలి. తర్వాత ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ సంకల్పము, ఏకాగ్రత కూడా ఉండాలి. అవునా కాదా? ఈ రెండు ఉన్నప్పుడే మనం సఫలీకృతం అవుతాం అన్నమాట. అదర్వైజ్ నమ్మకమే లేనప్పుడు ఇంకా దృఢ సంకల్పం ఎలా వస్తుంది? కాబట్టి రెండు ఉండాలి. సిమిలర్గా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ రెండు చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మార్గం, భక్తి యోగ మార్గము, ఆధ్యాత్మిక మార్గం అనేది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. అది శాశ్వతం అనేది ఫెయిత్ది. రెండవది సంకల్పం అని చెప్పారనమాట. సింపుల్గా చెప్పండి, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ అని మన ఆచార్యులు చెప్తున్నారు. నిశ్చయాత్ అని ఏంటంటే, నిశ్చయాత్ అంటే సంపూర్ణ నమ్మకం ఆ మార్గం మీద, ఫుల్ ఫెయిత్. అండ్ రెండవది ఉత్సాహాత్ అండ్ ధైర్యాత్. ఉత్సాహం ఉండాలి, సేమ్ టైం ధైర్యం అంటే ఓపిక, సహనం కూడా ఉండాలి.
ఓపిక, సహనం లేనప్పుడు యాక్చువల్‌గా మనకి దాని మీద నమ్మకం కుదరదండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో, వాళ్ళు శాటిలైట్‌లని, ఉపగ్రహాలు వాటిని ఉపయోగించి పరిశోధన చేసి చెప్తారు. ఓకే. ఈ యొక్క ప్రదేశంలో మీకు మైకా గనులు దొరుకుతాయి. లేదా బంగారం దొరుకుతది. లేకపోతే ఏదో ఖనిజాలు దొరుకుతాయి. రేర్ ఎర్త్ మెటల్స్ దొరుకుతాయి. అని మీకు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఈ శాటిలైట్‌లు చెప్తున్నాయి. జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్తున్నారనమాట. దాన్ని మనం డ్రిల్ చేయాలి. సో, నువ్వు డ్రిల్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌గా నీకు ఆ ఖనిజాలు దొరకవు. ఫస్ట్ ఏమవుతుంది? మీకు దుమ్ము, ధూళి వస్తుంది, పొగ వస్తుంది. ఇంకా కాసేపయ్యాక మేబీ నీరు బయటకి రావడం మొదలెడుతుందేమో. అరే! ఇదేంటది వాళ్ళు చెప్పారు ఇక్కడ బంగారం దొరుకుతుందని. వాళ్ళు చెప్పారు ఇక్కడ బాక్సైట్ దొరుకుతుందని. వాళ్ళు చెప్పారు ఇక్కడ మైకా దొరుకుతుందని. కానీ ఇక్కడ చూస్తే రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళే వస్తుంది అని చెప్పి. మేబీ ఇది రైట్ కాదేమో. నేను ఇంకొక లొకేషన్‌కి వెళ్తాను. ఓ మ్యాప్‌లో చూసావు. మ్యాప్‌లోని ఈ ప్రదేశాల్లో దొరుకుతుందని చెప్పారు. ఈ ప్రదేశం దొరకలేదా? ఇప్పుడు ఈ ప్రదేశంలోకి వెళ్లి ఎతుకుతాను. అక్కడికి వెళ్లి మళ్ళీ అక్కడ కూడా డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టావు. మళ్ళీ ఒక 10 అడుగులు వెళ్ళినప్పటికల్లా దుమ్ము, ధూళే వస్తుంది. మళ్ళీ నీరు ఊరుతుంది తప్ప నీకు ఖనిజాలు దొరకట్లేదు. సో, అలాగ 3, 4 ప్లేసెస్‌లో నువ్వు మారుతూ నువ్వు చేసావు. ఏమవుతుంది? ఎక్కడ కూడా నీకు మెటల్ దొరకలేదనమాట. సో, అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ నీకు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దాని మీద నమ్మకం పోతుంది. ఆ యొక్క శాటిలైట్ యొక్క శాటిలైట్ రిపోర్ట్ మీద నమ్మకం పోతుంది. జియోలాజికల్ సర్వే మీద నమ్మకం పోతుంది. ఓహ్! ఈ ప్రాసెస్ బోగస్. ఇక్కడ ఏమీ బంగారం దొరకట్లేదని చెప్పి. కానీ ప్రాబ్లమ్ ఏంటండి? ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రాబ్లమ్ నీతోనే. ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా ఒకదాన్ని గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నం మొదలుపెడుతున్నావు. ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మొదట్లోనే అవాంతరాలు వచ్చేస్తున్నాయి. అవాంతరాలంటే ఇక్కడేంటి? ఇక్కడ దుమ్ము, ధూళి, రాళ్ళు, రప్పలు, నీళ్ళు. సో, ఆ కొంచెం అవాంతరాలు ఎదురవ్వగానే మేబీ ఇది కాదేమో అని వేరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విశ్వాసమే పూర్తిగా లేదు నీకిక్కడ. సైన్స్ చెప్తుంది. మ్యాప్స్ చెప్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్పట్లేదు కదా! ఇది రిక్షా వాడు, తోపుడు బండ్లోడు చెప్పట్లేదు కదా! సైంటిస్టులు చెప్తున్నారు. నెక్స్ట్ శాటిలైట్లు చెప్తున్నాయి. వాళ్ళు ఆ సబ్జెక్ట్ విషయాల్లో వాళ్ళ అథారిటీస్. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ బంగారు గన్ను ఉంది తవ్వండి అని చెప్పినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అదని పూర్తిగా నమ్మాలి. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత మనము సంకల్పంతో కూడా చేయాలన్నమాట. దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పం అంటే నేను చేస్తాను. దానికి ఎంత కష్టమైనా పడతాను. అవసరమైతే 50 అడుగులు వెళ్తాను. అవసరమైతే 100 అడుగులు దిగుతా కిందకి. ఆ బంగారం దొరికేదాకా నేను వెతుకుతాను. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుంది? చివరిగా అలాంటి వాడు మాత్రమే సఫలీకృతం అవుతాడనమాట. కరెక్ట్? అదర్వైజ్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిత్ లేకపోతే వాడు అసలు కొంచెం తూతుమంది ఫెయిత్ ఉన్నా సరే, నమ్మకం ఉన్నా సరే, ఆ దృఢ సంకల్పం లేనప్పుడు ఏమవుతుంది? వచ్చి అబ్బా ఎవడు పడతాడు తలకాయ నొప్పి అని చెప్పి వదిలేస్తాం అనమాట. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఇంగ్లీష్‌లో అంటారనమాట. మాస్ అంటే తెలుగులో దాన్ని నాచు అంటాము. అంటే ఏ రాయి అయితే కంటిన్యూస్‌గా ఇటువంటి కదులుతుందో దానికి నాచు పట్టదు అని చెప్పి అర్థం. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటే ఒక దగ్గర స్థిరంగా ఉన్నప్పుడు దానికి నాచు పడుతుంది. అదేవిధంగా మనం కూడా ఒక స్థిరంగా లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనము స్థిరంగా అంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనకి దానికి దృఢ సంకల్పం కూడా తోడైనప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం. సో, కృష్ణుడు ఇక్కడ నేను చెప్పాను ఇది భౌతికంగా కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూడండి, సిమిలర్గా మనము ఒక ప్రయత్నం ప్రారంభిస్తాము. ఏదో ఎదురు దెబ్బ తగిలింది, వెంటనే వదిలేస్తాం. ఇంకోటి జంప్ కొడతాం, ఇంకా జంప్. వాళ్ళ జీవితం దేన్ని సాధించలేరు. ఎందుకంటే ఏ చిన్న ఎదురు దెబ్బ పడినా సరే వాళ్ళు సహనం కోల్పోతారు, నమ్మకం కోల్పోయి నిరుత్సాహపడిపోతారు, వేరేదాన్ని జంప్ కొట్టేస్తారనమాట. అప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది? వాళ్ళకి ఆ ప్రాసెస్ మీదనే విశ్వాసం పోతుంది. సో, కృష్ణుడు ఇక్కడ దీనికి ఏ సందర్భంలో చెప్తున్నారంటే సిమిలర్గా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి ఇది అవసరం. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్గంలో ఉన్న వాళ్ళు అన్నారు. అంటే ఫస్ట్ మనకి విశ్వాసం అవసరం. ఏంటది? గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, భగవంతుడు చెప్పింది మనం నమ్మాలి. ప్రపంచం అంతా ఒకటి చెప్తూ ఉండొచ్చు, కానీ గురువు వేరే చెప్పారు, శాస్త్రం వేరే చెప్పింది. మన నమ్మకం దేని మీద ఉండాలి? గురువు మరియు శాస్త్రం చెప్పిన దాని మీద ఉండాలి మన నమ్మకం. ప్రపంచం చెప్పిన దానికి ఏం చెప్తుంది? దానికి ముందు చెప్పండి. రోజుకు ఒక మాట మారుస్తారు సైంటిస్టులు. ఒకప్పుడు అన్నారు మనుషులు కోతుల నుంచి వచ్చాయి అన్నారనమాట. కాబట్టి మనం కూడా కోతుల్లో బతికేవచ్చు. కానీ జీవితం అంతా అయిపోయింది.
మృత్యు సమయంలో జస్ట్ అబౌట్ డై అప్పుడు సారీ మా రీసెర్చ్ చెప్పింది మన కోతుల నుంచి రాలేదంట, మనము భగవంతుడి నుంచే వచ్చామంట, సైన్స్ ప్రూవ్ చేసింది. సరే దానికేం పోయింది, నీ పరిస్థితి ఏంటి? రేపొద్దున యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు? నా తప్పు కాదని సైంటిస్టులు తప్పు చెప్తావా? కాబట్టి మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది. సో గురువు, శాస్త్రము, భగవంతుడు, వారి మాటకి మనము సంపూర్ణ విశ్వాసం ఇవ్వాలి. శ్రద్ధ శబ్దే విశ్వాస కోయి సుదృఢ నిశ్చయ్ కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మకృత హోయ్. అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే కృష్ణ భక్తి చేస్తారో, భగవంతుని భక్తి చేస్తారో, అలాంటి వ్యక్తి సమస్త తన యొక్క అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్టే అని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధించాలంటే గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి, గురువు చెప్పినట్టుగా వెళ్ళాలి, అది మనం నమ్మాలి. అది ఎలాగండి అంటే యస్యా ప్రసాదాత్ భగవత్ ప్రసాదో చెప్పడం జరిగింది. అంటే గురువు ఆనందపడితే భగవంతుడు ఆనందపడతాడు, అప్పుడు నీ జీవితం అంతా సుఖ సంతోషాలు నిండుతుందని చెప్పి. అదే ఎలా అవుతుందండి? నా ఎదురుగున్న మనిషి హ్యాపీగా అయితే నేను ఎలా సుఖపడతాను? ఇది ఎక్కడ లాజిక్ అంటే కొన్నిటికి లాజిక్ ఉండదు. అది అందుకనే ఫస్ట్ మనకి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, కృష్ణుడు విశ్వాసం ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఫెయిత్ ఇస్ వెరీ రిక్వైర్డ్. ఆ విశ్వాసం అనేది లేనప్పుడు ఏమవుతుంది, ప్రయత్నం సరిగ్గా జరగదు. రెండోది, విశ్వాసం ఉన్న తర్వాత దృఢ సంకల్పము, లక్ష్యం పట్ల ఏకాగ్రత కూడా ఉండాలని భగవంతుడు చెప్తున్నారనమాట. రైట్. సో 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉండాలి అనమాట. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావండి, అయినా సరే గురువు కృష్ణుడు శాస్త్రం చెప్పినప్పుడు మనము అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, కొన్నిసార్లు వాళ్ళకి చెట్టుకి నీళ్ళు వేయరా అంటే ప్రతి ఆకుకి వేయొచ్చు, కానీ వేళ్ళకి వేయమని చెప్తాం మనం. వేళ్ళకి వేయి ఆటోమేటిక్గా చెట్టు పెరుగుతుంది అని చెప్పి. నాకు వేలు కనిపించట్లేదు కదా అంటాము, నాకు చూపించు అప్పుడు నమ్ముతా అని చెప్పి వేలు తీసి చూపిస్తే చెట్టు చచ్చిపోద్ది అక్కడది. సో వేలుని కనిపించకపోవచ్చు, కానీ దానికి నీళ్ళు వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ చెట్టు మొత్తం గ్రో అవుతుంది. సో వేళ్ళు ఉన్నాయన్న సాక్ష్యం ఏంటి చెప్పండి? ఎందుకంటే నువ్వు మట్టిలో నీళ్ళు పోస్తున్నావు నువ్వు. అరే నీళ్ళు ఎందుకు వేస్ట్ చేసేస్తున్నావు నువ్వు? ఆ నీళ్ళు ఆ కొమ్మలకి ఆకులకి వేయొచ్చు కదా, మట్టి మీద పోసేస్తున్నావు, నీకు మట్టి బొర్ర అంటాము. కాదు, మట్టి మీద పోసినా సరే చెట్టు మొత్తం బాగా గ్రో అవుతుంది, పెరుగుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? కింద వేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ వేళ్ళు అనేవి అందరికి కనిపించదు, కానీ ఆ వేళ్ళు అనేది చెట్టు మొత్తాన్ని నడిపిస్తుంది. అదేవిధంగా భగవంతుడు అందరికి కనిపించకపోవచ్చు, కానీ ఆయనే మొత్తం విశ్వాసం నడిపిస్తున్నాడు. రైట్. కాబట్టి ఒక బుద్ధిమంతుడు ఏం చేయాలి, నా కంటికి కనిపించకపోవచ్చు ఆ వేళ్ళు అనేవి, కానీ అవి కింద ఉన్నాయి నాకు తెలుసు, కాబట్టి దానికి నీళ్ళు వేస్తాను, ఆటోమేటిక్గా చెట్టు మొత్తం పెరుగుతుంది. సిమిలర్గా భగవంతుడు అనేవాడు మనకు కనిపించకపోవచ్చు అందరికీ, కానీ మనం నమ్మాలి. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఆయనకి మనం సేవ చేసినప్పుడు ఏమవుతుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. బయట స్వామీజీ ఎందుకు మీరు అంత లక్షలు వేస్ట్ చేస్తున్నారు, మందిరాలు కడుతున్నారు, లీటర్లు భగవంతుడు అభిషేకం చేస్తున్నారు, పాలు వేస్ట్ చేస్తున్నారు, అదే పాలు గుడిలో ఉన్న లింగానికి పోయడం బదులు గుడి బట్టిన పేదవాడికి ఇస్తే ఎంత పుణ్యం వస్తుంది మీకు అంటారనమాట. అలా ఎవరైతే అంటారో వాళ్ళు తమ పెళ్ళిళ్ళు పుట్టినరోజులకి లక్షలు తగలేస్తారు, అప్పుడు పేదవాడు గుర్తుకురాడు. చిన్న కారు సరిపోదు, పెద్ద కారు కావాలి, పేదవాడు గుర్తుకురాడు. వందలు వేల రూపాయలు పెట్టి సినిమా టికెట్కి వెళ్తారు, 500 రూపాయలు పెట్టి పాప్కార్న్ తింటారు, అప్పుడు పేదవాడు గుర్తుకురాడు. కానీ దేవుడి గుడిలో 10 రూపాయలు నీళ్ళు పోస్తే అప్పుడు మాత్రమే పేదవాడు గుర్తుకొస్తాడు అనమాట. ఏది బయట ఆడది కనిపిస్తేనే మగాడు అని తెలుస్తుంది, అదేవిధంగా పేదవాడు కనిపించినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు అనమాట. మామూలు టైంలో దేవుడు గుర్తుకురాడు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు భగవంతునికి పేరుతో వేస్ట్ చేస్తున్నారని చెప్పి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, భగవంతుడు అనే కేంద్రం. మన పంచతంత్ర కథల్లో మనం చూస్తాము, ఏమని చూస్తామంటే ఒకసారంట చేతులు కాళ్ళు అనుకుంటున్నాయంట, అరే రోజంతా మేము కష్టపడుతున్నాము, చేతులు కష్టపడితే కాళ్ళు కష్టపడతాయి, రోజంతా మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడి రోటీ అంటే తిండి సంపాదిస్తున్నాము, భోజనం సంపాదిస్తున్నాము, దాన్ని తీసుకెళ్ళి కడుపులో పెడుతున్నాము. అదేంటది? కష్టం మాది, సుఖము పొట్టలోక, నేను ఒప్పుకోను. కాబట్టి మేము ఏం చేస్తాను, నేను స్ట్రైక్ చేస్తాను, నేను నా సంపాదన నా ఇష్టము. చాలామంది అలాగంటారు కదా, నేను సంపాదించాను, దేవుడి మధ్య అక్కడ వచ్చాడు, ఆయన ఎగ్జామ్ రాశాడా, ఆయన నాకు జీతం ఇస్తున్నాడా, ఆయన నా భార్య పిల్లలు చూసుకుంటున్నాడు, నా కొడుకు ఫీజు కడుతున్నాడా, నా కష్టార్జితం చెప్పుకుంటారు చాలాసార్లు. సో అదేవిధంగా చేతులు వాళ్ళు ఏమనుకున్నాయి, నా కష్టార్జితము, మా సంపాదన, మా భోజనం మేమే తింటామని చెప్పి. సరే ఏం చేస్తాయి చెప్పండి, పొట్టలు వేయడం మానేస్తాయి. అప్పుడు అవి ఏం చేస్తాయి, చేతులు నవ్వడం మొదలుపెట్టాయి ఇలాగా.
కాళ్ళు కూడా ఇలాగ వేళ్ళతో. సో ఎంతసేపు అలా నవ్వినా సరే ఆ, ఏమైంది మొదట్లో నీరసం వచ్చింది, ఆకలి వేయడం మొదలెట్టింది, తర్వాత చెయ్యి లేవట్లేదు, కాళ్ళు లేవట్లేదు, ఎందుకంటే శక్తి సున్నా అయిపోయింది కాబట్టి. సో అదే ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ భోజనాన్ని కడుపులో వేయగానే ఏమైంది, వెంటనే ప్రతి శరీరంలో ప్రతి అంగానికి కూడా సంపూర్ణ శక్తి వచ్చిందనమాట. రైట్. సో ఇది ఎలాగంటే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆ పొట్ట అనేది విడి భాగం కాదు, అన్ని ఇంద్రియాలు అన్ని అంగాలు ఆ పొట్టతో కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ ఉదరం ఆ పొట్ట అనేది అది అది హెల్తీగా ఉంటే అన్నీ హెల్తీగా ఉంటుంది. ఆయుర్వేదం అదే చెప్తుంది కదండి. ఆయుర్వేదంలో ఏ రోగమైనా సరే ముందేం చెప్తారు, పొట్ట ఆరోగ్యంగా ఉండాలో చూస్తారు. అది ఆరోగ్యంగా ఉంటే శరీరం అంతా కూడా ఆరోగ్యం కింద వస్తుందన్నమాట. రైట్. సిమిలర్ కొన్నిసార్లు మనము ఎవరో వ్యక్తి మందిరానికి వస్తారు, కష్టాల్లో ఉన్నాను, మేమేం చెప్తాము, భగవంతుని సేవ చేయంటాము. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఈ సాధువులు అనేవాళ్ళు ఈ స్వామీజీలకి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. కష్టం ఉందని చెప్పుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, నా కష్టం తీర్చమంటే దేవుడికి సేవ చేయవా అంటున్నారు, నన్ను వాడుకుంటున్నారు, నా నా అవసరాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అలా కొంతమంది అలా కూడా ఆలోచిస్తారు. అరే ఆయనకి ఆనందాన్ని ఇస్తే నా కష్టం ఎలా తీరుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మాట వరకు చెప్తున్నాను, నాకు ఆకలిస్తే నేను తింటే ఆకలి తీరుతుందా, పక్కోడికి పెడితే ఆకలి తీరుతుందా? లాజికల్గా ఏం చెప్తాము, నాకు ఆకలిస్తే నేను తినాలి, పక్కవాడితే నా ఆకలి తీరుతుంది. సిమిలర్గా నాకు దాహం వేస్తే నేను నీళ్ళు తాగాలి, పక్కవాడు తాగితే ఎలా దాహం తీరుతుంది? కామన్ సెన్స్ కదా. సో వాళ్ళు అదే లాజిక్ వాడతారు. కానీ వాళ్ళకి సిమిలర్గా నాకు కష్టం ఉంటే నాకు అనేది చేసుకోవాలి, దేవుడు చేస్తే నా కష్టం ఎలా తీరుతుంది? సో ఇలా లాజిక్ తీస్తారు. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే ఈ లాజిక్ భగవంతుడి విషయంలో వర్తించదు. పక్కవాడు తింటే నీ ఆకలి తీరదు, ఎందుకంటే రెండు వేరు కాబట్టి. కానీ భగవంతుడు అలా కాదండి. భగవంతుడు సమస్త జీవరాశికి ఆయన మూలాధారం. ఆయనకి సేవ చేసినప్పుడు యస్మిన్ తుష్టే జగత్ తుష్టం భగవంతుడు చెప్పాడు. ఆయన సంతృప్తి చెందితే ఆయన కేంద్రం, ఆయన పొట్ట లాంటి వాడు అనమాట. అన్ని అంగాలు పొట్టకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో, అన్ని ఆకులు ఆ వేళ్ళకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో, అదేవిధంగా సమస్త జీవరాశి భగవంతుడు కనెక్ట్ అయి ఉంటారనమాట. కాబట్టి మనము భగవంతుడికి సేవ చేస్తే, భగవంతుడికి ఆనందపరిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు లోకం మొత్తాన్ని కళ్యాణం చేస్తాడనమాట. అందుకే పూర్వపు రాజులందరూ బ్రహ్మోత్సవాలు చేసే దేనికోసం చేసేవారు, రాజ్యంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషత ఉండాలి, ప్రతి ఒక్కరింటికి అడగాల్సిన అవసరం లేదు, భగవంతుడిని చూసుకుంటారు. మంచి సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా వర్షాలు పడతాయి, ప్రకృతి సహకరిస్తుంది, అందరూ సుఖ సంతోషంతో సుభిక్షంగా ఉంటారనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. రైట్. విశ్వాస. ఫస్ట్ థింగ్ మనకు నమ్మకం ఉండాలి, ఏంటది, భగవంతుడికి సేవ చేయడం అనేది వృధా కాదు, అది మన ధర్మం అని చెప్పి. ఇది ఫస్ట్ ఫార్మ్. సెకండ్ థింగ్ ఏమని చెప్పాను నేను అక్కడ, సెకండ్ థింగ్ ఇస్ దట్ దృఢ సంకల్పం, ఉత్సాహత నిశ్చయాత్, ఉత్సాహం ధైర్యాత్. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకటి నమ్మకం ఉండగానే సరిపోదండి, రెండోది ఏంటంటే మనకి దృఢ సంకల్పం కూడా ఉండాలి. కృష్ణుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎవరికైతే దృఢ సంకల్పం ఉంటుందో వాళ్ళే గమ్యాన్ని చేరుకోగలరు కృష్ణుడు చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారు, భోగైశ్వర్య ప్రసక్తానం, ఎవరైతే భౌతిక భోగ ఇంద్రియ భోగానికి మరియు సంపదకి ఆకర్షితులవుతారో వాళ్ళకి దృఢ సంకల్పం రాదని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్, మనం ఒక దారిలో వెళ్తున్నాము, మన గమ్యాన్ని రీచ్ అవ్వాలి, అప్పుడు జనాలకి మన మీదకి రాళ్ళు ఇస్తున్నారు, అప్పుడు నీ దెబ్బలు తగులుతున్నాయి, అమ్మ అబ్బా అంటున్నావు అనమాట. ఏం చేస్తావు, ఆగిపోతావు, బాబు ఈ దారి బాగాలేదు, జనాలు మన మీద రాలుస్తున్నారు, తల మీద రాయపడింది, రక్తం కారుతుంది, చేయి మీద రాయపడింది, కాళ్ళ మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి. కానీ తర్వాత నువ్వు చూసావు, అవి ఏం రాళ్ళు అంటారంటే అవి బంగారం రాళ్ళంట, వజ్రపు రాళ్ళంట. ఇమాజిన్. అప్పుడు మీరు ఏం చేస్తారు, అమ్మో రాయని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారా? ముందుకు వెళ్తాం, ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి. ఎందుకంటే 3-4 రాళ్ళు కాళ్ళు జీవితం మన లైఫ్ సెటిల్ అయిపోతుంది మనకి, అవునా? ఒక నాకు ఈ పెద్దదైతే కొట్టండి సార్, చిన్నరాయి ఏంటి, పెద్దదైతే బంగారమే కదా. కాబట్టి అది బంగారం అని తెలిసినప్పుడు, ఆ వజ్రం అని తెలిసినప్పుడు అప్పుడు ఆ రాయి దెబ్బలు ఓకే మనకి. అదర్వైజ్ ఒక దెబ్బ పడితే అమ్మో వద్దు బాబు నేను వేరే దారిలో వెళ్తాను, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అనమాట. సిమిలర్లీ మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడు స్పిరిచువల్ లైఫ్ వెళ్ళినంత మాత్రాన మనకి కష్టాలు రావని కాదండి, అన్నీ అనుకున్నట్లు అయిపోతాయని కాదండి. భగవంతుడు ఆల్రెడీ 14వ అధ్యాయం చెప్పాడు, అవునా కాదా? ఏం చెప్పాడు, మాత్రా స్పర్శస్తే కౌంతేయ శీతోష శితుకొద్దా అని చెప్పారు. కృష్ణుడు ఏమిని ఆల్ సక్సెస్ ఇస్తానని చెప్పలేదు అర్జునుడికి. యుద్ధంకి వెళ్తున్నావు, ఈ విషయం నేర్చుకో, ఏంటది, అంటే
ఎండాకాలం వర్షాకాలం ఋతువులు ఎలా మారుతుంటాయో అదేవిధంగా సక్సెస్ ఫెయిల్యూర్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు వాటిని చూసి భయపడద్దు, వెనకడుగు వేయొద్దు అని చెప్పారు. ఎందుకంటే రెండు అశాశ్వతం అని చెప్పారు. అంతే తప్ప ఆయన రావు అని చెప్పలేదు. సిమిలర్గా మన యొక్క స్పిరిచువల్ జర్నీలో కొన్నిసార్లు మనకి ఈ రిజల్ట్స్ వెంటనే రాకపోవచ్చు. నేను జపం చేస్తున్నాను అయినా సరే ఎందుకు నా జీవితంలో ఇంకా అంత శుభం అవ్వట్లేదు? అరే ఎన్నెన్నో జన్మల నుంచి మనం పాపాలు చేశాము, సడన్గా 2 రోజులు పట్టి భగవంతు దండం పెట్టాము, మాల తిప్పాము, అంతా మారిపోతే ఒక్కరోజు ఎలా మారిపోతుంది? కొన్నిసార్లు మారకపోవచ్చు. సిమిలర్గా నేను ఇప్పుడు భగవంతుడికి సేవ చేశాను, నా బిజినెస్ ప్రాఫిట్ ఎందుకు రాలేదు? జనాలకి కొంచెం కూడా గురువుగా చెప్పారు, అరే దేవుడిని కొలుచుకో, ఇంట్లో భగవంతుని పెట్టుకో, అంత శుభం జరుగుతుందని చెప్తారనమాట. గురువుగా చెప్పారు కాబట్టి నమ్మకం ఉంది, ఇంట్లో పెట్టావు, అండ్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తావు ఇప్పుడు ఇక్కడ అన్నింటి శుభమే అని చెప్పి సడన్గా మీ అబ్బాయి సైకిల్ కింద పడతాడు, లేదా లెగమెంట్ ఫ్రాక్చర్ అవుతుంది. ఏమి అంతా బోగస్. ప్రాబ్లం ఎక్కడండి? మనము కొంచెం కూడా మనకి ఓర్పు సహనం అనేది దృఢ నిశ్చయం లేదు. చిన్న చిన్న వాటికి మనము డిస్టర్బ్ అయిపోతాం. ఆర్ ఇంకేంటంటే కొన్నిసార్లు మనము ఆధ్యాత్మిక జీవితంలో గంట సేపు వెచ్చించా, అదే గంటను బిజినెస్లో ఉండి ఎక్కువ సంపాదించుకోవచ్చు. పక్కవాడు చూడ భగవంతుడు నమ్మపైన ఎక్కువ సంపాదించాడు, నేను ఎందుకు ఇలాగ ఉండాలి? సో అదే కృష్ణుడు చెప్తున్నాడు, భోగ ఐశ్వర్య, ఈ భౌతిక భోగాల పట్ల సుఖాల పట్ల అయిన వాడికి ఆడు దృఢ నిశ్చయం ఉండదు. వాడికి సక్సెస్ వచ్చినప్పుడు దేవుడి వల్ల వచ్చింది, నా ఐ హ్యావ్ సీన్ సమ్ టైమ్స్ ప్రభుజీ మందిరానికి వచ్చాను, నేను 1000 రూపాయలు ఇచ్చాను, నాకు సక్సెస్ వచ్చింది అని ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తాడనమాట. మంచిదే. నెక్స్ట్ కనిపించాడు, ఏమైందయ్యా అంటే ప్రభుజీ ఈసారి నాకు బిజినెస్ నష్టం వచ్చింది అంటారనమాట. సో ఫైన్, నేను ఎందుకు సేవ ఆపేయాలి? అదే ఇదే భౌతిక జీవితంలో సుఖ దుఃఖాలు అనేది భగవంతుడు ఏమీ ప్రామిస్ చేయలేదు, నడుస్తూ ఉంటాయి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ సేవను ఎందుకు ఆపాలి? అంటే ముందు భగవంతుడిని చూసుకున్నాడు, ఇప్పుడు చూసుకోవట్లేదా నిన్ను? లేకపోతే భగవంతుడు లేడు, ఇప్పుడు గురువు అనేవాడు లేడు, భగవంతుడు అనేవాడు లేడు అనుకుంటున్నావా? ఎందుకంటే మనము ఈ భౌతిక ఈ యొక్క ఇంద్రియ భోగానికి ఆసక్తులు అయిపోయాం కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక బాధ్యతను మనం విస్మరిస్తాం. సో చిన్న చిన్న విషయాలకి ఒక మార్కు తక్కువ వచ్చిందనో, లేకపోతే కొంచెం ఆరోగ్యం చెడిపోయిందనో, లేకపోతే ఇంకోదో ప్రతి చిన్న విషయానికి మనము ఫస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతామండి? స్పిరిచువల్ లైఫ్లో కాంప్రమైజ్ అవుతాం. మాన్లీజీ నెలకి నువ్వు ఒక 500 రూపాయలు భగవంతు సేవ చేస్తున్నావు, సడన్గా నీకు జీతం మీద 100 రూపాయలు తగ్గింది, బడ్జెట్ ఎక్కడ కట్ చేస్తామంటే ఫస్ట్ మనము దేవుడి సేవలను కట్ చేస్తాం మనం. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? అదే విషయం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? కష్టాలు రావచ్చు ఎందుకంటే, కానీ నీ సంకల్పం దృఢంగా ఉండాలి. 100% భగవంతుడు చెప్పింది జరుగుతుంది, కానీ ఒకరోజు ముందు వెనక అవుతుంది. మన డ్రిల్లింగ్ ఎగ్జామ్ చెప్పాం కదండి, అక్కడ బంగారు గండు అంటే ఖచ్చితంగా ఉన్నాయి, అవి కానీ దేవుడిని రాకపోవచ్చు. సముద్ర మంత్రంలో దేనికోసం చేశారంటే అమృతం కోసము దేవతలు సముద్ర మంత్రం చేశారు, కానీ అమృతం వచ్చిందా అండి? అమృతం అన్నిటికీ లాస్ట్కి వచ్చింది, మధ్యలో చాలా వచ్చి హాలాహలం వచ్చింది, ఆ హాలాహలం మొత్తం అందరిని కాల్చేస్తుంది అనమాట. అయినా వాళ్ళు అమ్మో అని చెప్పి పారిపోయి ఉంటే వచ్చిండేది కాదు. ఈ భౌతిక జీవితంలో కూడా రిజల్ట్స్ ఒకరిలో రావండి. ఒక వ్యక్తి నాకు 6 ప్యాక్ బాడీ కావాలి అని జిమ్కి వెళ్ళినప్పుడు ఒక్కరోజులో 6 ప్యాక్ బాడీ వచ్చేస్తుందా అండి? తన బైసెప్స్ని ఒక 2 అంగుళాలు పెంచుకోవడం కోసం వాడు 2 సంవత్సరాలు ఏదో లిఫ్ట్స్ ఎత్తాడు, ఏదో డంబెల్స్ ఎత్తుతూ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కొంచెము బాడీలో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ కోసము వాడు సంవత్సరాలు డైటింగ్ ఫాలో అయ్యి ఒక ప్రాసెస్ ఫాలో అవుతాడు. ఎంత టెంప్టేషన్ ఉన్నా సరే స్వీట్లు తినడం, రైస్ తినడం మానేస్తాడు, కార్బోహైడ్రేట్ మానేస్తాడు. ఎంత చేస్తే రిజల్ట్ వస్తుంది. కానీ స్పిరిచువల్ లైఫ్ విషయం వచ్చినప్పటికీ మనకి అన్నీ ఇమ్మీడియట్గా కావాలి మనకి. ఓకే, నేను ఎలాగ మందిరానికి వెళ్ళాను, 10 రూపాయలు దండం గుండీలు వేసాను, దేవుడు దండం పెట్టుకోవడం అయిపోవాలి, లేదంటే మేబీ నేను నెక్స్ట్ వెళ్ళడం మానేస్తాను. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? అందరూ ఈ మార్గాన్ని వెళ్ళలేరు. వెళ్ళాలి అంటే ఫస్ట్ పూర్తి నమ్మకం ఉండాలి, రెండోది నమ్మకంతో పాటు ఏముండాలి? మనకి దృఢ సంకల్పం కూడా ఉండాలని చెప్తున్నారు అనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయం అంటే టిపికల్గా మనం తెలుగులో వ్యవసాయం అంటే పంట పండించడం అనమాట, అవునా కాదా? కల్టివేషన్. సో వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ ఫోకస్ అండ్ డిటర్మినేషన్, సంకల్పం. ఆ సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలరు చెప్తారు. నేను ఒక ఉదాహరణతో ముగిస్తాను. నేను ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఎందుకంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, ఈ శ్లోకం అనేది ఈరోజు మన సనాతన ధర్మము విశ్వవ్యాప్తంగా తలెత్తుకొని నిలబడిందంటే దానికి కారణం ఈ శ్లోకం.
అదేలా స్వామీజీ అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీలా ప్రభుపాదుల వారు తన జీవితాన్నే మార్చేసిన శ్లోకం ఇది. ఆయన 1922లో గృహస్థుడిగా ఉన్నప్పుడు తన గురువు గారిని కలిశారు. తన గురువుగారు ఏం చెప్పారంటే, ఆయన అప్పుడు గాంధేయవాది, స్వతంత్రం కోసం తన డిగ్రీలు కూడా వదిలేసి క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొంటున్నారు ఆయన. సో ఆ గురువుగారు ఏం చెప్పారంటే, నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి, ఈ యొక్క మన ధర్మ ప్రచారం మీద ఫోకస్ పెట్టాలి. భగవంతుడు నామాన్ని నమ్ముకో, అండ్ చైతన్య మహాప్రభు వారి సందేశాన్ని నమ్ముకో, భాగవతాన్ని నమ్ముకో, ప్రచారం వెళ్ళు, అంత శుభం జరుగుతుంది నీకు, అంత సక్సెస్ వస్తుందని చెప్పి ఆశీర్వదించారు గురువుగారు. ఏ సంవత్సరంలో అండి? 22. సో అప్పటికే ఆయన గృహస్థ కాబట్టి తన గృహస్థ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆయన ధర్మ ప్రచారం మొదలుపెట్టాడు. 22 నుంచి మొదలు పెడితే 40 సంవత్సరాల పాటు ఎంత ప్రయత్నం చేసి సక్సెస్ రాలేదండి ఆయనకి. 40 సంవత్సరాలు ఎవరైనా ప్రయత్నిస్తారండి? మనము సరే దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, తర్వాత ఏం లాభం, ఎన్ని దండాలు పెట్టుకుంటే భగవంతుడు వెంటలేదు అంటాం మనం. గురువుగారు చెప్పారు, ప్రచారం చేయి, నీకు ఫుల్ సక్సెస్ వస్తుంది, 100% సక్సెస్ అవుతావు, లోకానికి కూడా లోక కళ్యాణం జరుగుతుంది, నీకు కూడా మంచి జరుగుతుందని చెప్తారు అనమాట. నీకు బెనిఫిషియల్, ఈ లోకానికి కూడా బెనిఫిషియల్ అని చెప్పారు. సో గురువుగారు చెప్పారు, ఈయన పాటిస్తున్నాడు ఈయన. కానీ రిజల్ట్స్ ఏంటి అంటే 100% జీరో రిజల్ట్స్ అనమాట. ఎంత ప్రచారం చేస్తున్నా సరే ఏం ఫలితాలు లేవు. కష్టపడి ఆయన సంవత్సరాలు కష్టపడి భగవద్గీతని తెలుగులోకి ఆయన భాష్యాలు రాస్తారు పేపర్ మీద, ఏదో ప్రింటింగ్ చేద్దామని చెప్పి. తన భార్య టీ తాగడానికి రస్కులు కావాలని చెప్పి అవన్నీ అమ్మేస్తుంది. తన సంవత్సరాలు సరిపడి సంపాదన కష్టం అంతా బూడిదల అయిపోయింది. తర్వాత ఆయన సరే ఇంక నేను సన్యాసం తీసుకుందామని చెప్పి ఝాన్సీ వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రచారం స్టార్ట్ చేస్తారు, ఒక సంస్థను స్థాపించి. సంవత్సరం కాలం ప్రచారం చేస్తారు, మంచిగా అంత జరుగుతూ ఉంటుంది. సడన్గా ఆ ఉత్తరప్రదేశ్, ఝాన్సీ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ గవర్నర్ భార్య కేఎం మున్షి, ఆయన భార్య, నాకు ఆ బిల్డింగ్ కావాలి, ఆయనకి ఎవరో దాత బిల్డింగ్ ఇస్తాడు వాడుకోండి అని చెప్పి. ఆ బిల్డింగ్లో లేడీస్ ప్యాకాట క్లబ్ వాడుకుంటా అని చెప్పి కోరుకుంటుంది. ఆయన అరే ఇంతమంది మందిరం కట్టాను, ఇక్కడ మందిరం కడతారు, ఆయన అక్కడ నిర్దాక్షిణ్యంగా మందిరాన్ని ఖాళీ చేయించేస్తారు. గవర్నర్ తలుచుకుంటే ఎంత, ఆయన మళ్ళీ రోడ్డు మీద పడతారు ఆయన. గురువుగారు ఏం చెప్పారు? 100% సక్సెస్ అంతా వస్తుందని చెప్పారు, లోక కళ్యాణం జరుగుతుంది, నీకు మంచి జరుగుతుందని చెప్పి. ఎక్కడైతే ఏమైంది, మళ్ళీ రోడ్డు మీద పడ్డారు ఆయన. తన ఫాలోవర్స్ అందరూ చాలా చెదరైపోయారు. ఇలా లాభం లేదు, మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఆయన ఒక మెడికల్ కంపెనీ ఉండేదానికి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఇక్కడి నుంచి నా సొంత సంపాదన మీద బాగా సంపాదించి మళ్ళీ నేను మందిరం కట్టి ప్రపంచమంతా ప్రచారం చేయమని చెప్పారు. కనీసం భారతదేశంలోనే చేద్దాం, ఒక మందిరం కడదామని ప్రయత్నిస్తారు ఆయన. మళ్ళీ ఇంటికి వెళ్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బాగా డెవలప్ అవుతుంది, ఈసారి బాగా సంపాదించి అనుకుంటారు. సడన్గా ఒక రాత్రి ఆయనకి మెసేజ్ వస్తుందన్నమాట, ఒకరు ఏంటంటే ఎలక్ట్రికల్ ఏదో షాక్ తగిలి ఈ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది, బూడిద అయిపోయిందని చెప్పి. అంటే సంపాదించిన పక్కన పెట్టండి, అంటే జీరోకి వచ్చేసారు ఆర్థికంగా. కృష్ణుడి కోసం తిరిగి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆయన. గురువుగారు మాట మీద బిజినెస్ స్టార్ట్ చేశాడు. మనం ఉంటే ఏం చేస్తాం ఆ పరిస్థితిలో? మనం అసలు దండం పెట్టేస్తాం అక్కడ. అయినా సరే ఆయన ఒకటంట, కృష్ణ నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి వాస్తవము, నువ్వు నా నుంచి ఇంకేదో కోరుకుంటున్నావు అని చెప్పి. అది వాస్తవం అది. ఎందుకంటే అక్కడ ఆయన సక్సెస్ అయి ఉంటే ఆయన మందిరం కట్టిండేవాడు, అక్కడ ఆ మందిరానికే స్టిక్ అయిపోయిండేవాడు. కానీ కృష్ణుడు ఏం కోరుకున్నారు? నువ్వు బిజినెస్ వద్దు, మళ్ళీ గృహస్థ జీవితంకి వెళ్ళొద్దు, సన్యాసం తీసుకొని భగవంతుడు కల్లోకి చెప్తారు. సన్యాసం తీసుకుంటారు, ఇండియాలోనే ప్రచారం చేయడం మొదలు పెడతారు. కానీ గురువుగారు చెప్పారు అమెరికా వెళ్ళు అని చెప్పి, ప్రచారం చేయని చెప్పి. కానీ అమెరికా ఎలా వెళ్ళాలి? సంవత్సరం పాటు సింధియా స్టీమ్షిప్ సుమతి మురార్జీ వెంట పడితే చివరికి ఆవిడ ఒక కార్గో షిప్, కార్గో అంటే లగేజ్, మనం గూడ్స్ బండి అనుకోండి, కార్గో షిప్ టికెట్ ఇస్తుంది. అంటే అది స్వామీజీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, మా గురువుగారు నాకు చెప్పారు కాబట్టి నేను పూర్తి చేయాలని చెప్పి. మీరు అప్పుడు ఆయన వయసు 69.5 సంవత్సరాలు, 70 ఏళ్ళు ఇంచుమించుగాను. ఈ వయసులో మీరు అమెరికా వెళ్తే ఆ చలికి ఎవరు తెలియదు, ఆ వాతావరణం అడ్జస్ట్ అవ్వలేరు, ఆ కల్చర్కి అడ్జస్ట్ అవ్వలేరు, మీరు అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు అంటారనమాట. పర్వాలేదు, నా గురువుగారి మాట నిలబెట్టాలంటారు. అప్పుడు అంటుంది, నేను ఇవ్వలేను స్వామి మీకు టికెట్. ఒక కూతురు తన కన్న తండ్రి ఏదో విదేశాల్లో ఒంటరిగా చచ్చిపోతే చూడగలదా? మీకు ఎవరు కనీసం దహన సంస్కారాలు జరుగుతాయి మీకు అక్కడ? డెడ్ బాడీ అంటే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ,
ఏం చేస్తారు చెప్పండి? ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి కాల్చేస్తారు. కాబట్టి నా ఒక కూతురు, మీరు నా తండ్రి లాంటి వారు, ఏ కూతురు కూడా తెలిసి తన తండ్రిని ఒక నిర్మానుష్యమైన ప్లేస్‌కి పంపిస్తుందా అని చెప్పి. అప్పుడు ప్రభుపాద అంటారు, ఏ కూతురు కూడా తన తండ్రి యొక్క జీవిత లక్ష్యానికి నో చెప్తుందా అంటారనమాట. నా జీవిత లక్ష్యం విదేశాలకు వెళ్ళడం, ప్రచారం చేయడం అని చెప్పి. అప్పుడు టికెట్ ఇస్తుంది, రిటర్న్ టికెట్ కూడా ఇచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా తిరిగి వచ్చేయవచ్చు, ఎక్కువ ఉండలేరు అక్కడ అని చెప్పి. చేతిలో చిల్లిగా అవ్వలేదు, కానీ గుండెల నిండా ధైర్యం, గురువుగారు చెప్పారని చెప్పి. అలాగే ఆయన కలకడలో 1965 సంవత్సరంలో ఆయన పడవెక్కి వెళ్తారనమాట. అంటే రెస్ట్ ఈజ్ వెళ్తారు. అమెరికాలో దిగినది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కుడివైపు వెళ్ళాలో తెలియదు, ఎడమవైపు వెళ్ళాలో తెలియదు. అయినా సరే గుండెల నిండా ధైర్యం. గురువుగారు చెప్పారు. ఏంది గురువుగారు చెప్పారు? 40 ఏళ్ళు చేస్తున్నారు, ఏం ఫలితం లేదు. అయినా సరే గురువుగారు చెప్పారు, హరినామం, భగవద్ నామం నాతో ఉంది, భాగవతం నాతో ఉంది, గురువుగారి మాట నాతో ఉంది అని చెప్పి. అంటే ఏం రిజల్ట్ రాకపోయినా సరే ఎంత నమ్మకం ఆయనకి. ఆ తర్వాత 1 ఇయర్ అమెరికాలో ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. 1 ఇయర్ తర్వాత ఆయన న్యూయార్క్ వెళ్తారు. అక్కడ ఆయనకి తినడానికి కూడా తిండి లేదు. ఒక గొడుగు, ఒక టైప్ రైటరు, పెట్టెల నిండా పుస్తకాలు, అంతే. ఎవరిని కలవాలో కూడా తెలియదు, కానీ గుండెల నిండా ధైర్యం. కరతాలు తీసుకున్నారు, పార్క్ వెళ్ళారు, టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ వెళ్ళారు. కరతాలతో హరే కృష్ణ మంత్రం జపం చేశారు, అంతే. ఒక్కొక్క దినాలు రావడం మొదలెట్టారు. ఎవరు? స్వామీజీ. అప్పుడు భగవంతుడు 4 మాటలు చెప్పారు, వాళ్ళు విన్నారు. మీరు ఎవరు? ఇండియా వచ్చారు, ఎక్కడ ఉంటారు నాకు తెలియదు. వాళ్ళే ఒక చిన్న రూమ్ తీసి అద్దెకిచ్చారు. తర్వాత అలా స్టార్ట్ అయింది. అనతి కాలం 3 సంవత్సరాల్లో అమెరికా మొత్తాన్ని గడగడలాడించి అమెరికన్ పార్లమెంట్లో ఇస్కాన్ని మనము కంట్రోల్ చేయకపోతే మన దేశాన్ని మొత్తాన్ని వీళ్ళు హరే కృష్ణ భక్తుల కింద మార్చేస్తారు అని అంత సీరియస్ డిస్కషన్ పార్లమెంట్లో 3 ఏళ్లలో 1970 కల్లా వచ్చింది. 1971 కల్లా లండన్లో బీటిల్స్ అంటే ప్రపంచంలో నెంబర్ 1 మ్యూజిషియన్స్, వాళ్ళు ఆల్ టైమ్ నెంబర్ 1. వాళ్ళు మైకేల్ జాక్సన్ వీళ్ళు ఎవరు కాదు, బీటిల్స్ ఆల్ టైమ్ నెంబర్ 1. వాళ్ళు ప్రభుపాద శిష్యులు అయ్యారు. ప్రపంచం అంతా హరే కృష్ణ వ్యాప్తం చేసి అంతా 4-5 ఏళ్ళలో జరిగింది. 40 ఏళ్ళ పాటు 40 ఏళ్ళు 0, తర్వాత 4 ఏళ్ళు ప్రపంచం చూడండి 8వ వింత హిస్టరీ. సో ఇలా ఉంటుంది. కాబట్టి కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనము మన నమ్మకం ఉండాలి, మనం దృఢ సంకల్పం ఉండాలి. ఫలితం అనేది కొన్నిసార్లు ఒకరోజు రావచ్చు, కొన్నిసార్లు ఎంతైనా పట్టవచ్చు. కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు 100% ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటంటే, ధర్మాన్ని కాపాడినప్పుడు ధర్మాన్ని కాపాడుతుందని. దాని అర్థం ఏంటి అంటే, ఈరోజు నువ్వు ధర్మంగా ఉన్నంత మాత్రానికి ఎదురు దెబ్బలు తగలవన్నా, మొమెంటరీగా రావచ్చు, కానీ అంతిమంగా ధర్మం మనల్ని కాపాడుతుంది. సిమిలర్గా భగవంతుని నమ్ముకునేవాడు ఎప్పటికీ పాడైపోవడం అర్థం ఏంటి? భగవంతుని నమ్మిన వాడు కష్టాలు రావచ్చు, కానీ అది కూడా అతన్ని ఇంకొక రకంగా నెమ్మదిగా భగవంతుడు ఒక రకంగా తీర్చిదిద్దుతాడు. ప్రభుపాద వరకు ఎన్ని కష్టాలు, అమెరికాలో చంపాలని ప్రయత్నించారు. సో ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, కానీ ప్రభుపాద అన్ని పరీక్షలు నెగ్గారు. చివరికి ఏమైంది? భగవంతుడు ఆయన్ని తన యొక్క దూత కింద ఎంచుకున్నాడు, అండ్ ఆయన ద్వారా ఈ ధర్మ ప్రచారం చేయించగలిగాడు అని ప్రభుపాద రాస్తారు. నా జీవితంలో ఎంత నాకు ప్రేరణ ఇచ్చిన శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకం ఏం చెప్పారు? గురువు, శాస్త్రము, భగవంతుడు, వీరి మాటని మనము ఎంతలా నమ్మాలి, మన ప్రాణాన్ని ఎంత నమ్ముతాం అంతలా నమ్మాలి అని చెప్పి ఈ శ్లోకంలో ఉంది. దృఢ సంకల్పము, విశ్వాసము ఉండాలి అని చెప్పి. విశ్వాసం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, అప్పుడే నీవు సఫలీకృతం అవుతావు అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అఫ్కోర్స్ భగవంతుడు మనం అంత కష్టపడకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మొదట్లో మంచిగా ఉంటుంది. ఓకే, నేను జపం చేస్తాను, మందిరానికి వస్తున్నాను, తర్వాత చిన్నది రావచ్చు, అది పరీక్షలు. ఆ పరీక్షలను కూడా తట్టుకొని నిలబడగలిగినప్పుడే. సరే, ఒక మార్కులు ఎగ్జామ్ స్టూడెంట్కి 2 మార్కులు తక్కువ వచ్చాయి, నేను వదిలేస్తున్నాను, జపం వదిలేస్తున్నాను, చదవడం వదిలేస్తున్నాను. ఒక ఎంప్లాయీ ఉంటాడు, వాడికి ఏదో కంపెనీలో ఏదో ప్రమోషన్ రాలేదు, తక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది, వదిలేస్తున్నాను, నేను ఎక్కువ టైం ఇవ్వాలి. సో కొలీగ్ వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ జాబ్. సో చిన్న వాటికే మనము మన సీరియస్ తగ్గిపోతే మనకి ఏం సంకల్పం ఉన్నట్టు? ముందులో కూడా చెప్పినట్టుగా భౌతికంగా 24 గంటల్లో 23 గంటలు మనము భౌతిక జీవితానికి ఇచ్చుకో పర్వాలేదు, కనీసం గంట అయినా ఆధ్యాత్మిక జీవితం ఇవ్వకపోతే మనకి ఏం సంకల్పం ఉన్నట్టు? అప్పుడు మనం ఎలా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒకసారి ఒక శిష్యుడు అలాగంటాడు గురువుతోని. ఐ కంక్లూడ్ విత్ ది స్టోరీ. సో ఏమంటే, గురువు గారు మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను,
కానీ నా జీవితంలో ఏం మార్పు రాలేదు అని చెప్పి. మీరేం చెప్పారు? నామం జపం చెయ్యి, హృదయం పరిశుద్ధమవుతుంది, అన్ని అలవాట్లు పోతాయి, నీకు కృష్ణుడి ప్రేమను ఆస్వాదించగలుగుతావు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతా ఉన్నారు, నాలో ఏం మార్పు లేదు అని చెప్పి. గురువుగారు అవునా, ఒక పని చెయ్యి, రేపు మా ఇంటికి రా భోజనానికి, భోజనం చేసిన తర్వాత నీకు సమాధానం చెప్తానంటారనమాట. శిష్యుడు సరే గురువుగారు అని చెప్పి గురువుగారి ఇంటికి వెళ్తాడు. గురువుగారు వెళ్తామన్నమాట. గురువుగారు అంటారు, ముందు భోంచేద్దాము, తర్వాత నీ ప్రశ్న సమాధానం చెప్తాను అంటారు. సరే గురువుగారు అంటాడనమాట. తర్వాత ఏమైంది? అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఇంకా ఆకలేసేస్తుంది. గురువుగారు ఆకలేసేస్తుంది, ఇంకాసేపటి అనమాట. ఇంకొక గంట, 4 గంటలు అయిపోయింది, గురువుగారు తట్టుకోలేకపోతున్నాను, ఇంకొక గంట, 5 గంటలు అయిపోయింది. అసలు ఏం వండుతున్నారు అసలు? కిచెన్లోకి వెళ్ళి చూసారనమాట. ఇంకా వంట అవ్వలేదు, అవుతుంది అంటున్నారు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంది అంటే అక్కడ పొయ్యి ఉంది, పొయ్యిలోని ఒక జస్ట్ చిన్న దీపం బొడ్డి, చిన్నప్పుడు దీపం బొడ్డీలు ఉండేవి కదా, దీపం బొడ్డి పైన 4 అడుగులు ఎత్తున ఒక కొండ ఉందన్నమాట. మనము ఒకప్పుడు ఉట్టి అంటాం కదా, ఉట్టి కుండలా ఉంది. కింద 4 అడుగుల కింద దీపం బుడ్డి ఉంది. చూస్తున్నారా? ఇంకా ఉడకలేదండి రైస్ అంటున్నారు. గురువుగారు మీకు ఈ మాత్రం తెలియదా? ఎంత చిన్న దీపంతో అది 4 అడుగుల ఎత్తులో ఎప్పటికి వేడెక్కుతుంది, ఎప్పుడు ఉడుకుతుంది? ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? వెంటనే ఆ కొండని పొయ్యి మీద పెట్టండి, కింద చిన్న దీపం బుడ్డి కాబట్టి 4 కర్రలు పెట్టండి, 5 నిమిషాలు ఉడికిపోతుంది గురువుగారు, మీరు తప్పకుండా నేను చేస్తానంటారనమాట. గురువుగారు థ్యాంక్ యూ వెరీ మచ్, నీ ప్రశ్న సమాధానం దొరికిందా అని అడుగుతారు. అదేంటి గురువుగారు అంటారు, సిమిలర్గా నీకు నేను చెప్పాను, నీకేం చెప్పాను, 1 2 3 4 చెప్పాను సాధన ఎలా చేయమని చెప్పి. సో నువ్వు ఆ తీవ్రతతో చేయడం అంటే ఇక్కడ ఆ యొక్క కొండకి అగ్గి తగిలితేనే కదా అన్నం ఉడుకుతుంది, అప్పుడే కదా ఫలితం వస్తుంది. సిమిలర్గా నువ్వు ఎప్పుడో సంవత్సరం ఒకసారి మందిరానికి వచ్చి ఎప్పుడు సంవత్సరం ఒకసారి దండం పెట్టుకొని నా జీవితం మారిపోవాలనుకుంటే ఎలా అవుతుంది నాయన అని చెప్పి. అది ఎలాగది? అది 4 అడుగుల ఎత్తులోని కొండని చిన్న దీపం బుడ్డితో ఉడికించినట్టు అనమాట. సో ప్రాబ్లం ఎక్కడుంది? ఆ ప్రాసెస్ ప్రాబ్లం కాదు, నీ యొక్క ప్రాక్టీస్ ప్రాబ్లం అని చెప్పారనమాట. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, అఫ్కోర్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం చాలా ముఖ్యము, కానీ దానికి నమ్మకంతో పాటు దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలితాలను చూస్తామని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, श्री कृष्ण भगवान की जय, श्रील प्रभुपाद की जय. कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण